My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like completely a traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like a 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. So I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. That if he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband, and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని ఆరంభిద్దాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నైనా ఈ లోకంలో ఎవరున్నను లేకపోయినను మీ తోడు మాకు కావాలని ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, మేము పాట పాడుతూ ప్రభా నాయన తండ్రి ముందుకు సాగుతుండగా మాతో ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి చక్కటి పాటతో, మరి నన్ను దేవుడు దర్శించిన పాటతో, మరి అంటే నా పాట కాదండి, నేను విన్న పాటనే, మరి ఆ పాట ద్వారా దేవుని మహిమపరచుదాం ముందుగా. ఆ తర్వాత వాక్యంతో ముందుకెళ్దామండి. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నా నే బ్రతుకగలను కానీ నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి, నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. యేసయ్యా యేసయ్యా నీవేనా సర్వమయ్యా, యేసయ్యా యేసయ్యా నీవేనా సర్వమయ్యా. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నానే బ్రతుకగలను కానీ నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి, నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. ఇంటిని విడచిన యాకోబు ఒంటరై, గూడు విడచిన పక్షిల పారిపోవగా, ఇంటిని విడచిన యాకోబు ఒంటరై, గూడు విడచిన పక్షిల పారిపోవగా, ఏ తోడు లేదయ్యా యాకోబుకు, తల్లి తోడు లేదయ్యా యాకోబుకు, ఏ తోడు రాలేదు ఇశ్రాయేలుకు, ఏ తల్లి రాలేదు ఇశ్రాయేలుకు, నీవే తోడైనావు ఇశ్రాయేలుకు, నీవే తోడైనావు ఇశ్రాయేలుకు. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నానే బ్రతుకగలను గానీ నీ తోడు లేకనే బ్రతుకలేను స్వామి, నీ తోడు లేక నే బ్రతుకలేను స్వామి. నీటిని విడచిన చేప బ్రతికేనా, తావిలేక పువ్వు జీవించునా, నీటిని విడచిన చేప బ్రతికేనా, తావిలేక పువ్వు జీవించునా, నీవు లేక నేను జీవించలేను, నీనుగాక వేరే పూజించలేను, నీవు లేక నేను జీవించలేను, నీనుగాక వేరే ప్రేమించలేను, నీవే నా మార్గము సత్యము జీవము,
నీవే నా మార్గము సత్యము జీవము. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నానే బ్రతుకగలను గాని నీ తోడు లేక నీ బ్రతుకలేను స్వామి. నీ తోడు లేక నీ బ్రతుకలేను స్వామి. యేసయ్యా యేసయ్యా నీవేనా సర్వమయ్యా. నిలమశరవ యేసయ్యా యేసయ్యా నీవేనా సర్వమయ్యా. ఇంటిని విడచిన యాకోబు ఒంటరై గుడు విడచిన పక్షిల పారిపోవగా. ఇంటిని విడచిన యాకోబు ఒంటరై గుడు విడచిన పక్షిల పారిపోవగా. ఏ తోడు లేదయ్యా యాకోబుకు, ఏ తల్లి రాలేదు సాయానికి. ఏ తోడు లేదయ్యా యాకోబుకు, ఏ తల్లి రాలేదు సాయానికి. నీవే తోడైనావు ఇశ్రాయేలుకు, నీవే తోడైనావు ఇశ్రాయేలుకు. అమ్మ తోడు లేకున్నా, నాన్న తోడు లేకున్నా, ఎవరి తోడు లేకున్నానే బ్రతుకగలను గాని నీ తోడు లేకానే బ్రతుకలేను స్వామి. నీ తోడు లేకానే బ్రతుకలేను స్వామి. యేసయ్యా యేసయ్యా నీవేనా సర్వమయ్యా. లీలమశ్వరవ యేసయ్యా యేసయ్యా నీవేనా సర్వమయ్యా. నిజంగా కదండి, మన జీవితంలో అందరూ ఉండి కూడా ఒక్కొక్కసారి ఒంటరిమైపోతాము. కొంతమంది ఎవరు లేక అనాథలుగా ఉంటారు. కానీ ఏది ఏమైనా మన పరిస్థితుల్లో, మన ప్రయాణాల్లో మనం ఒంటరి వారమైన విషయం మర్చిపోవద్దు. అంటే మన జీవితం, మనకి దేవుడిచ్చిన ప్రయాణం ఒంటరి ప్రయాణమే అండి. నాకంటూ ఒక గురి, నీకంటూ ఒక గురి, మనకంటూ ఒక గురి. నువ్వు కుటుంబంలో ఉన్నా లేకపోతే కుటుంబం లేకుండా ఉన్నా కూడా మనకంటూ ప్రత్యేకమైన గురులు, ప్రయాణాలు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. అందులో మనకి ఎవరు తోడున్నను లేకపోయినను మనకి దేవుడు అప్పచెప్పిన పరుగు పందెంలో మనం ముందుకు వెళ్ళవలసిన వారుగా ఉన్నామండి. కాబట్టి ఆరాధన చేసుకుందాము కొద్దిసేపు, మరి ప్రార్థన చేద్దాము. ఆయన ఇచ్చిన ఈ పాటను బట్టి నిజంగా ఎంతమంది హృదయాలు కదిలించబడుతున్నాయో నాకు తెలియదు. కానీ ఈ పాట ద్వారా మరి దేవుని నమ్ముకున్న మొదటి దినాల్లో మరి ఈ పాటతో కూడా నన్ను దర్శించాడండి. ఆ సాక్ష్యము చెప్పుకుంటూ ముందుకు సాగదాం. దానికంటే ముందుగా ఆరాధన చేద్దాం. అయ్యా నీకు స్తోత్రం అయ్యా. ప్రభా మాకు తండ్రి అయిన దేవా, మాకు తల్లి అయిన దేవా నీకు స్తోత్రం. మాకు తోడై ఉన్న దేవా, మాకు నీడై ఉన్న దేవా, మాకు అండగా దండగా ప్రభా నైనా తండ్రి, మా కోట, మా దుర్గమా, మా శైలమా, మాకు చాలిన వాడా నీకు స్తోత్రం అయ్యా. 10,000లో అతి సుందరుడా అయ్యా తండ్రి, మా రక్షణ శృంగమా నీకు స్తోత్రం అయ్యా. 10,000లో అతి సుందరుడు తండ్రి, మమ్మల్ని ప్రభా విడవక ఎడబాయక తండ్రి ప్రభా మమ్మల్ని ఆలింగము చేసుకుంటున్న వాడా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టకుండా నైనా తండ్రి మాకు ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రం అయ్యా. ఓ రాబా సాఖా రౌకు షిరి కీర్తిరి కీసిరి ఓ రాలమా శేఖరబ. హల్లెలూయా రాజా నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా ఈ పాటను బట్టి నీకు స్తోత్రం అయ్యా. చక్కటి పాటను బట్టి నీకు స్తోత్రం అయ్యా. ఆ పాట మా జీవితంలో ప్రభా నాయన మేము ఎన్నోసార్లు అనుభవించున్నాము తండ్రి, నీకు స్తోత్రం అయ్యా. ఎవరున్నను లేకపోయినను ప్రభా నువ్వు మాకు తోడుగా ఉన్న తండ్రి నీకు స్తోత్రమయ్యా. మా జీవితాన్ని మార్చిన దేవా నీకు స్తోత్రమయ్యా. మా జీవితాన్ని ఉద్ధరించిన దేవా నీకు స్తోత్రమయ్యా. మా జీవితాన్ని స్థిరపరిచిన దేవా నీకు స్తోత్రమయ్యా. నీ పరిశుద్ధతను మాకు ఇచ్చిన పరిశుద్ధాత్ముడా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు ప్రభా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు నిత్యము కెరేబులతో ప్రభాను కొనియాడబడుతున్నావు తండ్రి నీకు స్తోత్రమయ్యా. రీఖాబాషే కందరబ 24 పెద్దలు ప్రభా అయ్యా నీ ఎదుట సాగిల పడుతుండగా అయ్యా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని రీఖాబాషారాబాసి కందరబ అయ్యా నీ సన్నిధిలో సాగిల పడుతున్నామయ్యా. అయ్యా ధవల వర్ణుడ మా నీతి కిరీటమా నీకు స్తోత్రమయ్యా. ప్రభా నాయనా నీకు స్తోత్రమయ్యా. పాపము లేని వాడా నీకు స్తోత్రమయ్యా. పాపంని సంహరించిన వాడా నీకు స్తోత్రమయ్యా. పాపం కొరకు వెల చెల్లించిన వాడా నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధురా 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 సిల్వదారి నీకు స్తోత్రమయ్యా. ఓ ఖబా సాఖా రోకు రీ కల్లాబా షికందరబా అయ్యా తండ్రి నీకు వందనాలు, నీకు స్తోత్రం. పేరు పెట్టు పిలిచిన వాడా నీకు స్తోత్రం. రీ ఖబా షరానా కరబా అయ్యా మా జీవితాల్ని మార్చడానికి ఇష్టపడుతున్న దేవా నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వేల వేల కోట్ల వందనాలయ్యా. అయ్యా ఏమి ఇవ్వగలమయ్యా మీరు మా
పట్ల చేసిన దానికి అయ్యా మా జీవితాలని సమర్పిస్తుండగా మా జీవితాల్ని మా ఆరాధన అంగీకరించమని, మా జీవితాలను అర్పిస్తుండగా ప్రభా అయ్యా మీరే తండ్రిగా, ప్రభువుగా, రక్షకుడుగా ఉండమని అయ్యా ఈ స్తుతి, ప్రార్థన, ఆరాధన మా జీవితాలు మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రేస్లోనండి. దేవునికి మహిమ కలుగునుగాక. మరి దేవాది దేవుడు ఈరోజు మనకిచ్చిన ఈ చక్కటి పాటను బట్టి దేవునికే మహిమ అండి. ఆత్మస్వరూపుడు, సత్యస్వరూపైన ఆత్మదేవుడు మనకి సమస్తాన్ని గుర్తు చేస్తాడు. మరి పాటల కోసం సిద్ధపడుతుండగా ఈ పాటని దేవుడు మరలా నాకు గుర్తు చేశాడండి. అవును, మొదట్లో మరి పాటల ద్వారా నన్ను దర్శించేవాడు దేవుడు అని చెప్పాను కదండి. అంటే ఇప్పటికీ దేవుడు పాటల ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ పాట ద్వారా ప్రత్యేకంగా నన్ను దర్శించాడు. మరి మొన్నటి దినమున 3-4 రోజుల కిందట మనం ధ్యానించిన పాట, ఆయన మరి అన్ని విడిచి నీ కొరకు రాగా అన్నప్పుడు ఎదురైనట్టుగా అని చెప్పేసి ఒక పాటలోకి వెళ్ళి ఆ సాక్ష్యం నేను మీకు చెప్పి ఉన్నాను. అయితే ఈ పాట సమయంలో కూడా, అంటే ఈ పాట కూడా అనుకోని రీతిగా మరి మీకు చెప్పాను కదండి, నేను హాస్టల్కి వెళ్ళి నన్ను ఎదుర్కొనే రీతిలో పాటతో నన్ను దర్శిస్తాయి. మరి నేను ఎప్పుడైతే నా ఇంట్లో వాళ్ళు నన్ను తరిమేస్తున్నారు, అంటే నేను దేవుని నమ్ముకున్నాను, ఇంట్లో ఉండడానికి వీలేదని నన్ను మరి ఇంట్లోకి వెళ్ళి బయట పంపించేసి లగేజ్తో నేను ఆ పోర్చుకోల్లో బయట కూర్చున్నప్పుడు ఆ రాత్రి పూట నేను నాకున్న ఆ ఫోన్లో మరి ఆ మెమరీ కార్డ్లో ఉన్న ఆ కొన్ని పాటలు ఏవైతే ఉన్నాయో, ఆ పాటలు ఏ పాట తర్వాత ఏ పాట వస్తుందో నాకు తెలియదు. నేను జస్ట్ కొన్ని పాటలు వాళ్ళని వీళ్ళని అడిగి మరి దాంట్లో సేవ్ చేసుకున్న పాటలు మరి ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను వింటూ ఉంటాను ఒక్కొక్కటి, ఎందుకంటే బయటకు వినిపించడానికి లేదు కాబట్టి. సో ఆ సమయంలో మరి నేను బయట ఆ పోర్చుకోలో అలా కూర్చొని మరి నెక్స్ట్ ఏంటి ప్రభా, నేను ఏం చేయాలి, ఇప్పుడు ఈ రాత్రి అయితే ఎక్కడ పోలేను, రేపు ఎట్లా పోవాలి, ఎక్కడికి పోవాలి అని నేను మరి దేవుని వైపు చూస్తున్నప్పుడు మరి దేవుడు సమాధానకర్త ఏం చేశాడంటే, ఈ పాట నేను ఒక పాట మామూలుగా నెక్స్ట్ పాట అని ప్లే చేసి మామూలుగా చెవిలో పెట్టుకుని ఆ పాటలు వింటూ ఉంటుండగా ఈ చక్కటి పాట చూడండి. అమ్మ తోడు లేదు, నాన్న తోడు లేదు, ఎవరి తోడు లేదు, కానీ మరి నువ్వే తోడై ఉన్నావు అన్నట్టుగా ఈ పాటని ఎంతగా అంటే నాకున్న సిచ్యువేషన్ని బట్టి, అప్పుడు పరిస్థితుల్లో నా తల్లి మౌనం అయిపోయింది, నా తండ్రి ఏమీ చెప్పలేకపోతున్నారు, నన్ను ఇంట్లోకి వెళ్ళి తరిమేస్తున్నారు, అంటే లోపలికి రాని కూడా పిలిచే మనసు వారికి రావట్లేదు, ఆ రాత్రిపూట నేను ఎక్కడికి వెళ్తానని కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం నిజమండి, మరి ఏంటంటే దేవుడైతే నన్ను విడిచిపెట్టలేదు. అప్పుడు దర్శిస్తున్నాడు ఈ పాటతోటి. అప్పుడు నాకు యాకోబు చరిత్ర తెలియదు, యాకోబు జీవితం ఏంటో తెలియదు, యాకోబు అనేవాడు ఎవరో కూడా నాకు అంతగా తెలియదండి. కానీ అక్కడ యాకోబు అనేది ఒక పేరుగా తెలుసు, ఇజ్రాయెల్ అనేది ఒక పేరుగా మాత్రమే తెలుసు. కాబట్టి అక్కడ ఏమి జరిగిందంటే చూడండి, ఏ తల్లి తోడు రాలేదంట, కానీ నువ్వే తోడైనవు అని చెప్పేసి ఆ పాట నన్ను ఎంతగా ఆదరించిందంటే నిజమే కదండి. దేవుని కోసం అన్నీ వదులుకొని మరి ఆయన కోసం అడుగు పెడితే దేవుడు నన్ను ఈ రోజు వరకు కూడా విడిచిపెట్టలేదు. నా ఈ ఒంటరి ప్రయాణంలో ఆయన నిత్యము నాకు తోడై ఉన్నాడు. అంత మాత్రమే కాదండి, నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధికుల్లో కూడా ఎన్నో మార్పులు, వాళ్ళకి రక్షణ ఇంకా రాలేకపోవచ్చు, కానీ మరి ఆయన మరి ఖచ్చితంగా రక్షణ కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నాను. ఎన్నో మార్పులు, వాళ్ళు నా కోసం తలుపులు తీస్తున్నారు, నేను వెళ్తాను వస్తాను. కానీ ఒక్కటి మాత్రం నిజమండి, వాళ్ళలో చాలా మార్పు అనేది నేను చూశాను. నేను వాళ్ళకి ఏమి చెప్పలేకపోయానేమో, వాళ్ళకి మరి ఎలా సువార్త చెప్పాలో నాకు తెలియలేకపోయిందేమో, కానీ ఆ విషయంలో నేను ఓడిపోయానేమో, కానీ దేవుడు మాత్రం వాళ్ళని విడిచిపెట్టాడు కదండి. అది నేను నమ్ముతున్నాను. వాళ్ళ జీవితంలో ఎన్నో సాక్ష్యాలు, అంటే వారి కోసం మరి నా ప్రార్థన ఆలకించి వాళ్ళకి వచ్చిన కష్ట సమయాల్లో, వారికి వచ్చిన ఇబ్బంది సమయాల్లో, వారికి వచ్చిన అనారోగ్య పరిస్థితుల్లో, మరణ పరిస్థితుల్లో కూడా దేవుడు మరి నా ప్రార్థన ఆలకించి దేవాది దేవుడు, అంటే నేను గొప్ప కోసం చెప్పట్లేదండి, నా కోసము మరి ప్రార్థన వీరులను కొంతమంది ఇచ్చిన్నాడు, నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థన చేసి ఎంతోమంది ఆత్మీయ తల్లులు, తండ్రులు, మరి అలాగే మెయిన్గా మరి అక్క చెల్లెలు ఎంతోమంది ఉన్నారు. వారందరూ చేసిన ప్రార్థన బట్టి నా ప్రార్థన ఆలకించి మరి నా కుటుంబానికి వచ్చిన ప్రతి ఆపద నుండి, కష్టాల నుండి ఎన్నో తప్పించాడండి. అందరిని బట్టి దేవునికి స్తోత్రం. నేను దేవుని నిమిత్తం నేను బయటకు వచ్చినంత మాత్రాన వారిని దేవుడు విడిచిపెట్టలేదు, కానీ వారితో కూడా దేవుడు ఉన్నాడు. మరి నాతో కూడా ఈ రోజు వరకు దేవుడు తోడుగా ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నాడని అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ కొద్ది నిమిషాలు మరి పాటని అర్థం చేసుకుందామండి. చూడండి, అక్కడ ఏంటంటే అమ్మ తోడు, ఎవరి తోడు, నాన్న తోడు, ఎవరి తోడు మనకి లేకపోయినా మనము బ్రతకగలమేమో ఈ లోకంలో, కానీ మరి నీ తోడు లేక నేను బ్రతకలేనని రాస్తున్నాడు. మరి ఈ రైటర్ ఎవరైనా సరే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నాడు తెలుసా? ఎవరి తోడు లేకపోయినా నేను బ్రతకగలను, కానీ నీ తోడు లేకుండా అయితే నేను బ్రతకలేనని రాస్తూ ఉంటుండగా మరి నిజమే కదండి. అమ్మ తోడు అవసరం లేదా అంటే అవసరమే, మరి కానీ తల్లిలాగా, తండ్రిలాగా ఆయన లాలించడానికి, మనల్ని పోషించడానికి, మనతో ఉండడానికి, మనల్ని విడవక ఎడబాయక హత్తుకుంటున్న తండ్రి మనకున్నాడు. ఆయన కోసం సర్వాన్ని విడిచిపెడితే మరి ఆయన ఎదురొచ్చి హత్తుకునే తండ్రి మనకున్నాడు. ఆయన అవును, కన్న తల్లి మరిచిన, కన్న తండ్రి విడిచిన, విడవక ఎడబాయక తన కౌగిట్లో మరి భద్రపరిచే తండ్రి మనకున్నాడు. అవును కదండి. DGS దినాకరన్ అయ్య గారు పాడిన పాట, కన్న తల్లి చేర్చినట్టు ఆయన మనల్ని చేర్చుకుంటాడట, కౌగిట్లో
హత్తుకుంటాడంట, మరి ఆయన మనల్ని విడివడు ఎడబాయడంట, మన చెయ్యి విడిచిపెట్టాడంట కదా అండి. ఎంత చక్కటి పాట. మరి ఆ రీతిగా మన జీవితంలో దేవుడు మనల్ని విడిచిపెట్టాడంటాడా? ఎప్పుడు విడిచిపెట్టలేదండి. మనం అనుకుంటామేమో, కానీ ఆయన విడిచిపెట్టలేదు. ఆయన విడిచిపెట్టాడు కూడా. చూడండి, యాకోబు గురించి ఒకసారి ఆలోచన చేద్దామా. ఇక్కడ ఆ యాకోబు అంటే నిజమే పొరపాటును బట్టో, పరిస్థితిని బట్టో, తల్లి సలహాను బట్టో, మరి అక్కడ దేవుని ప్రణాళికను బట్టో, మరి అయితే తను ఒంటరిగా ప్రయాణం వెళ్ళిపోతున్నాడు. పంపిస్తుంది తల్లే కావచ్చు, వెళ్ళిపోను, ఇక్కడ ఉంటే మరి మీరు అన్నదమ్ములు చచ్చిపోతారు, అది నాకు ఇష్టం లేదు, నువ్వు దూరంగానైనా బ్రతుకు, మన రక్త సంబంధికులకి వెళ్ళి ఒక స్త్రీని నువ్వు పెళ్లి చేసుకో అని చెప్పేసి మరి తల్లి పంపిస్తుంది. కానీ ఆ తల్లి తోడు రాలేదు. మరి ఆ ఒంటరి ప్రయాణంలో వెళ్తా ఉంటుండగా దేవుని సన్నిధిని ఒక చోట, తను పడుకున్న చోట అనుభవించినప్పుడు ప్లేస్ని గుర్తించి ఆయన దేవదూతలని చూశాడు. చూడండి, యాకోబుకి దేవునితో అనుబంధం లేదు, కానీ దేవుడు మాత్రం యాకోబుని చూస్తున్నాడు. ఎందుకు తెలుసా? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా జీవితంలో కూడా పరలోకంలో ఉన్న తండ్రి ప్రణాళికని బట్టి మనము దేవుని బిడ్డలము కాకపోయినా ఆ ప్రణాళికలోనికి మనల్ని చేర్చుకోవడానికి, ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకోవడానికి యేసు ప్రభుని మధ్యవర్తిగా పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు చేసిన త్యాగాన్ని బట్టి ఆయన బిడ్డలుగా మనం మార్చబడుతున్నాం. ఆయన అరచితిలో చెక్కబడిన వారమే, కానీ మనము దూరం అయిపోయాము. తల్లిదండ్రులను విడిచిపెట్టిన కాదు, కానీ దేవాది దేవుని విడిచిపెట్టిన స్థితిలో మనం ఉంటుండగా దేవుడు మనల్ని రీస్టోర్ చేసుకున్నాడు. అయితే ఇక్కడ తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న యాకోబు నీ దేవుడు విడిచిపెట్టలేదండి. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి అబ్రహాము యొక్క సంతానమైన ఇస్సాకు యొక్క సంతానమైన యాకోబు అంటే అబ్రహాంకి మనవడు, అలాగే దేవుడు వాగ్దానం చేసిన మనవడు. కాబట్టి మరి అక్కడ ఏం జరుగుతుందంటే, అక్కడ దేవుడు తెలియకపోయినా యాకోబుని దేవుడు ఒక దర్శనంతో దర్శిస్తున్నాడు. ఎలా తెలుసా? అక్కడ పరలోకంలో దూతలంట, అంటే పరలోకం నుండి దూతలు వస్తూ వెళ్ళిపోతున్న మెట్ల లాంటి ప్లేస్ని చూసారంట. ఆ పరలోకపు దూతల కళని, దర్శనాన్ని చూసిన ఈ యాకోబు ఏమంటున్నాడంటే, ఖచ్చితంగా ఇది దేవుని స్థలమే, ఇది దేవుడు నివసించే స్థలమే అని చెప్పేసి బేతేల్ అని పేరు పెట్టి మరి అక్కడ తను తల కింద పెట్టుకొని పడుకున్న రాయిని మరి అక్కడ పెట్టి దాని మీద తన చేతిలో ఉన్న నూనె పోసి మొత్తం మీద ఆ స్థలానికి మరి ఒక చక్కటి పేరు పెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బేతేల్ అని ఆ స్థలంకి పేరు పెట్టి ఏమంటున్నాడంటే, ప్రభా నేను వెళ్తున్న మార్గంలో నువ్వు నన్ను దీవించి ఆశీర్వించి నాకు ఆహారము, తిండి, పానీయం ఇస్తే మరి నేను తిరిగి వచ్చి నువ్వు నాకు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి దశమ భాగము మొక్కుబడి చెల్లించుకుంటానని వెళ్ళిపోతూ ఉంటాడండి. నిజం చెప్పాలంటే దేవునితో బంధం అనేది లేదు, కానీ ఆయన ఎలా అంటే కండిషనల్ ప్రేయర్ చేస్తున్నాడు. ఒప్పందాలు చేసుకుంటూ, దేవా నువ్వు నాకు ఇస్తే నేను ఇది ఇస్తానని చెప్పేసి ఒప్పందాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఆ తర్వాత వెళ్ళాడండి, ఒంటరిగా ప్రయాణం వెళ్ళాడు, మామల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒకరిని పెళ్లి చేసుకోవడానికి బదులు ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. మరి ఒక్క సంతానం కంటే మించిగా మరి నిజంగా ఒక్క సంతానం కూడా లేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి 12 మంది సంతానాన్ని పొందుకొని తిరిగి వస్తూ ఉంటున్నాడు. అయితే ఇజ్రాయెల్గా మారిపోయాడు. ఒంటరిగానే వెళ్తున్నాడు, తల్లి పంపించిందే, కానీ ఒంటరివాడే. ఎందుకంటే నిజం చెప్పాలంటే అక్కడ ఆ ఒంటరివాడు అనే మాట ఎందుకు వచ్చింది అంటే, ప్రాణ భయంతో వెళ్ళిపోతున్నాడు. అన్న ఎక్కడ చంపేస్తాడని వెళ్ళిపోతున్నాడు. తల్లి వెళ్ళిపోమన్నది కాబట్టి వెళ్ళిపోతున్నాడు. అంతేగాని ఆయనకి నెక్స్ట్ ప్రణాళికలు ఏంటనేది తెలియదు. దేవుడు నడిపిస్తున్నాడు అని నీలాగా, నాలాగా, మనలాగా దేవుని చెప్పాడు కదా అని పోవట్లేదు. అబ్రహాం లాగా దేవుడు చూపించిన మార్గానికి వెళ్ళట్లేదు, కానీ మరణ పరిస్థితి నుండి, అంటే మరణం నుండి కాపాడబడడానికి తన సొంత ప్రయత్నంతో వెళ్ళిపోతున్నాడు. అక్కడ ఏదో తన జీవిత విధానాన్ని తనకి నచ్చినట్టుగా బ్రతకడానికి ప్రయాసపడుతున్నాడు. సరే, అక్కడైతే దేవుని ప్రణాళిక అతన్ని కాపాడుతుంది. అది తనకి తెలియకుండానే కాపాడుతుంది. తెలియకుండానే దేవుడు తనని దీవిస్తున్నాడు. అబ్రహాము దేవుడు, నా పితరుల దేవుడు అని అంటున్నాడే, కానీ నా దేవుడు అని అనలేకపోతున్న యాకోబు స్థితిని చూస్తున్న దేవుడు మరి బాధపడ్డాడో నాకు తెలియదు, కానీ అబ్రహాముని బట్టి ఆయన మార్పు లేదండి. కానీ అలాగే మనము కూడా మన బిడ్డల కోసము మనం ప్రార్థన చేస్తే మనల్ని బట్టి మన బిడ్డల్ని కాపాడుతాడు దేవుడు. మనల్ని బట్టి మన బిడ్డలకి మరి ఎంతో దీవెన ఆశీర్వాదాలు ఉంటాయని మరి దేవుని పేరిట మీకు జ్ఞాపకం చేసిన మీ తల్లిదండ్రుల స్థానంలో ఉంటే దయచేసి మీరు మారండి, మీ బిడ్డలని మార్చుకోవడానికి ప్రయాసపడండి అని కోరుకుంటున్నాను. మళ్ళీ వెనక్కి వస్తూ ఉన్నాడు, సకల ఆశీర్వాదాలతో నింపబడ్డాడు. లోకానుసరమైన ఆశీర్వాదం ఉంది. భార్యలు, పిల్లలు, మరి వెండి, బంగారము, మరి పశువులు, జంతువులు అన్నిటితో సమృద్ధిగా ఆశీర్వదించబడిన ఈ యాకోబు మరి వస్తూ ఉన్నాడు. ఎక్కడికి వస్తున్నాడు తెలుసండి? బేతేల్కి వస్తున్నాడు. దశంభాగం చెల్లించి మరి తన తండ్రి దగ్గరికి మరలా తిరిగి వెళ్ళాలని ఆలోచనతోనే వస్తున్నాడు, కమింగ్ బ్యాక్. బట్ స్టిల్ హీ డజంట్ హ్యావ్ లార్డ్ ఇన్ హిస్ హార్ట్. అంటే దేవునితో అనుబంధం అనేది ఇంకా ఏర్పాటు చేయవల్ల. అప్పుడు ఈసావు వస్తున్నాడని గుర్తుకొచ్చి ఈసావు ఎదురు
పడుతున్నాడని తెలుసుకొని భయము, మరణ భయం మరలా కొన్ని సంవత్సరాల కిందట ఉన్న ఆ మరణ భయం మరలా ఇప్పుడు వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియక అప్పుడు తండ్రి దేవా నన్ను ఇంతగా ఆశీర్వదించావు కదా, ఇదిగో నా తండ్రి యొక్క దేవా, ఇదిగో నా దేవుడిగా కమ్మని నువ్వు నన్ను దీవిస్తే. కానీ అవునండి, దీవించబడిన యాకోబు అన్ని రకాలుగా దీవించబడ్డాడు, కానీ అక్కడ దీవెన లేనట్టుగా మాట్లాడుతున్నాడు. దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఇప్పుడు ఏ దీవెన కావాలి? మరి యాకోబు కంటే రక్షణ అనే దీవెన కావాలి, దేవుని బిడ్డ అని పిలువబడిన దీవెన కావాలి, దేవునితో అనుసంధానమైన దీవెన కావాలి, దేవుని బిడ్డ అని పిలుచుకునే దీవెన కావాలి. అక్కడ అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కూడా కావాలి. హల్లెలూయా. మనమైతే చక్కగా ఇప్పుడు అనుకోండి, అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, అబ్రహాముకి చాలిన దేవా, ఇస్సాకు చాలిన దేవా, యాకోబుకి చాలిన దేవా అని పాటలు పాడుకుంటారు. నిజం చెప్పాలంటే కొన్ని సంవత్సరాల పాటు యాకోబు దేవుని లేనివాడుగానే జీవిస్తున్నాడు. ఆయన పైన ఉన్నది కేవలం తండ్రి ద్వారా, తాత ద్వారా వచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన వాగ్దానపు ఆశీర్వాదాలు గుండా వెళ్తున్నాడే. కానీ నిజమైన అనుబంధం అనేది, నిజమైన ఆశీర్వాదం అనేది, అవునండి, దేవుడు కలిగి ఉండుటనే మన జీవితంలో నిజమైన ఆశీర్వాదం. అందుకోసమే ఆ యాకోబు ఒంటరిగా వెళ్తా ఉన్నాడు, ఏ తల్లి లేదు తోడు, కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టలేండి. నువ్వు దేవుడిని తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇదిగో యాకోబులాగా దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీ తల్లిని బట్టో నీ తండ్రిని బట్టి కాదు, కానీ ఇదిగో నిన్ను అరిచేతులు చెక్కుకున్న ఆ తండ్రిని బట్టి, పరలోకపు తండ్రిని బట్టి, ఈ భూమికి నిన్ను పంపించిన ఆ పరలోకపు తండ్రిని బట్టి దేవుడు నిన్ను విడిచిపెట్టట్లేదు. నువ్వే స్థితిలో ఉన్నా, నువ్వే పరిస్థితిలో ఉన్నా, నువ్వే భాష అయినా, ఏ కులమైనా, నీదే మతమైనా సరే, దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా నీ వైపు చూస్తూనే ఉన్నాడు. ఆయన చేతులు చాపుకొని ఉన్నాడు. ఆయన నేను పట్టుకోవాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను ఆకర్షిస్తున్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగి రా అని దేవుడు చెప్తున్నాడు. ఈ సమయంలో ఇన్ని సంవత్సరాల నుండి నిన్ను పిలుస్తున్న దేవుని కాదని ఎంత దూరము పారిపోతామని దేవుడు మాట్లాడుతుండగా, ఈరోజు నీ జీవితంలో గొప్ప రక్షణ కార్యము జరుగును కాక. ఆ రోజు ఆ యాకోబు మార్చుకున్నాడు. ప్రభా, నువ్వు నన్ను దీవిస్తే కానీ ఈరోజు నిన్ను విడిచిపెట్టనని చెప్పేసి దేవుడు అక్కడ ఉన్నాడో లేడో కూడా తెలియదు, కానీ మరి ఆయన దగ్గర గోజాడినట్టుగా, అంటే దేవుని దూత దిగి వచ్చేసింది ఆయన పోరాటానికి. ఎట్లా అంటే ఆనాడు ఆయన దూతల్ని చూశాడు. దూతలు చూసిన స్థలానికి ఇంకా వెళ్ళలేదు, ఆ దశమ భాగాలు ఇంకా అప్పచెప్పలేదు, కానీ ముందుగానే దేవుడు దర్శిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఏంటంటే కేవలం ఇది నాకు చేస్తా, ఇది చేస్తా అని ఒక ఒప్పందపు ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థనకి కూడా దేవుడు ఆశీర్వదించాడు, నేను కాదనట్లేదు. కానీ సత్యం ఏంటి అంటే నిజమైన దేవునితో అనుబంధం అనేది ఎప్పుడైతే దేవునితో మరి అతను పోరాడాడో అప్పుడు జయించాడండి. ఏంటి తెలుసా? రక్షణ జయించాడు, దేవునితో బంధం జయించాడు. యాకోబు దేవుడని పిలువబడడానికి ఆయన జయించాడు. అంటే యాకోబు పేరు పెట్టబడ్డాడండి. దేవునికి యాకోబు పేరు పెట్టబడి, దేవుని బిడ్డలమని మనకి పేరు కాదు, యాకోబు దేవుడు అని చెప్పేసి యాకోబుకి పేరు పెట్టబడ్డం మాత్రమే కాదు. తర్వాత నీ పేరు ఏంటంటే యాకోబు. అవునండి, పాత నిబంధనలు చూసినప్పుడు యాకోబు అంటే ఏంటంటే మోసగాడు అని అర్థం ఉంటుంది. అలాగే కాలు పట్టుకొని బయటకు వచ్చిన వాడి కానీ కూడా ఉంటుంది. సరే, ఏది ఏమైనా కూడా మరి ఆ మోసగాడు అని పిలువబడుతున్న ఆ యాకోబు జీవితాన్ని మరి దేవుడు కేవలం జీవితాన్ని మార్చలేదు, ఆయన స్థితిని మాత్రమే మార్చలేదు, కానీ ఏం మార్చాడు తెలుసా? ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం, రక్షణ అనే ఆశీర్వాదం అనేది ఆయన పొందుకున్నాడు. ఈ లోకపు ఆశీర్వాదాలంతా వ్యర్థమండి, ఆస్తులు అంతస్తులు అంతా వ్యర్థమే. అవి ఒక రోజు ఉంటాయి, ఒకరోజు పోతాయి. ఓడలు బండ్లు ఓడలు అంటారు కదా, అవి ఎప్పుడైనా జరగచ్చు, ఎలాగైనా జరగచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ రక్షణ మాత్రం మనం కోల్పోకూడదు. రక్షణ మాత్రం మనకి నిరంతరం ఉంటుంది. అదే మనము సంపాదించాల్సిన ఆస్తి, అది మనం సంపాదించాల్సింది కాదు, కానీ దేవుడు మనకిస్తున్న దానము, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు, పొందుకోవాల్సిన యోగ్యత మనకి దేవుడిచ్చి ఉన్నాడు. ఏ యోగ్యత లేకపోయినా ఆయనను బట్టి ఆయన ఇస్తున్నాడు, తీసుకోమంటున్నాడు. రక్షణ ఉచితమే అంటున్నాడు. నీ క్రియలు కాదు, నిన్ను బట్టి కాదు, నీ మంచితనాన్ని బట్టి కాదు, నీ దాన ధర్మాలను బట్టి కాదు, మరి అంత మాత్రమే కాదు, నీ పరిశుద్ధతని బట్టి కాదు, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి కాదు, నువ్వేదో చేస్తావని కాదు, కానీ కేవలం ఆయన ఏమి చేస్తాడు దాన్ని బట్టి నిన్ను సొంత బిడ్డగా అంగీకరిస్తుంటుండగా అప్పుడు ఇజ్రాయెల్ని, యాకోబుని, ఇజ్రాయెల్ నీ పేరు అంటే యాకోబు, నీ పేరు ఏంటంటే యాకోబు అని చెప్తున్నాడు, నా పేరు మోసగాడే అని చెప్పుకుంటున్నాడు. కానీ ఫైనల్లీ దేవుడు ఏమంటే నీ పేరు యాకోబు కాదు, ఇక మీదట ఇజ్రాయెల్ అంటున్నాడు. ఇజ్రాయెల్ అంటే ఏంటి తెలుసా? రాజకుమారుడు అంట. హల్లెలూయా. పారిపోతున్న ఈ దొంగ లాంటి వ్యక్తికి దేవుడు పెడుతున్న పేరు ఏంటంటే రాజకుమారుడు. అవును, రాజు పారిపోతాడండి, రాజు పెరిగి వాడవుతాడు ఆ కాడింకా. ఎందుకంటే యు ఆర్ ద ప్రిన్స్, నువ్వు ప్రిన్స్ అని చెప్పేసి అందరూ ఇంకా నీ దగ్గర సాగిల పడతారనే గొప్ప పేరుని పెట్టి ఉన్నాడు. అవునండి, ఆ ఇజ్రాయెల్కి పేరు పెట్టబడిన పేరే మరి దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఆ పేరే ఇప్పుడు యెరూషలేము పట్టణంకి ఇవ్వబడిన పేరు. యెరూషలేములో అక్కడి నుండి యేసుప్రభు పుట్టాడు, అక్కడి నుండి ఇప్పుడు మళ్ళీ యేసుప్రభు మళ్ళీ రెండో రాకళ్ళు రాబోతున్నాడు. ఎంత గొప్ప ధన్యత పొందుకున్నాడంటే కేవలం ఆయన చేసినది ఏంటంటే దేవునితో అనుబంధం ఏర్పాటు చేసుకున్నాడు. తెలియదండి తనకి, కానీ ఏర్పాటు చేసుకున్నాడు. అప్పటి వరకు తెలియదు, దేవునితో బంధం తెలియలేదు, కానీ ఎప్పుడైతే దేవునితో అనుబంధం ఏర్పాటు
చేసుకున్నాడో అక్కడితో ఆయన కొత్త జీవితం ఆరంభించబడింది. అవునండి, దేవునికి మహిమ కలుగును. ఈ రోజు నుండి నీ జీవితం ఇశ్రాయేల్ లాగా ప్రిన్స్ లాగా మార్చబడిన గాక, దేవుని కుమారుడని పిలువబడదు గాక, దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు అని పిలువబడదు గాక, దేవుని పిలిచిన పిలుపుతో బిరుదులతో పిలువబడదు గాక, ఆయన పెట్టే నూతన పేరు నీకు దేవుడు ఇచ్చును గాక. ఈ సమయంలో దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే తర్వాత పల్లవిలో చూసినప్పుడు చూడండి, చేప ఉంటుందా అండి, నీళ్ళకెళ్ళి తీసేస్తే ఎంతకాలం బ్రతుకుతుంది? కొన్ని గంటలు కూడా అది బ్రతకదంట. అలాగే దేవుని సన్నిధి లేకుండా మనం బ్రతకలేమండి, దేవుని స్పర్శ లేకుండా మనం బ్రతకలేం, దేవుని శ్వాస లేకుండా మనం బ్రతకలేం, దేవుని కృప లేకుండా మనం బ్రతకలేం. ఆ తర్వాత చూస్తే పువ్వు కూడా తడి లేకుండా ఎండిపోతుంది అని చెప్పినట్టుగా మరి నిజమే కదండి. అంటే కొన్ని పూలు వాసన రాకపోవచ్చు కానీ చూడడానికి అందంగా నాకు కనిపిస్తాయి. అంటే ఏదో ఒక రకమైన మరి ఆ పువ్వు పరిమళ వాసనే కానీ లేకపోతే చూడడానికి ఆహ్లాదకరంగానే కానీ ఆ పువ్వు పూసిందంటే రెండో రోజే వాడిపోతుందండి. మరి సొలొమోను గ్రంథంలో కూడా చెప్తా ఉంటారు. అంటే ఏంటంటే అది ఒక రోజులోనే పూసి వాడిపోయేదే మరి దేవుడు అంత అందంగా తయారు చేస్తాను, నిన్నెంత అందంగా చేశానని కూడా మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవే అంత అందంగా అలంకరించబడితే మరి నిన్ను కూడా నేను అలంకరిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదండి. సో ఏమంటున్నాడంటే ఆ వాటికి నిరీక్షణ ఉంటే అవి చక్కగా పూసి మరి అవి చేయాల్సిన పని ఏంటి తెలుసా? వికసించడం. వికసించడం వల్ల వాటిని చూసే వారికి ఆనందమే, అక్కడ ఉన్న వారికి వాసన బట్టి ఆనందమే. అలాగే ఆ పువ్వు ఒంటరి పువ్వైనా కలిసి అంటే ఎక్కువ గుంపులుగా పూసిన పువ్వైనా సరే అది మాత్రం తను పూయాల్సిన సమయంలో పూస్తుంది, మరి తను చేయాల్సిన పని చేస్తుంది. ఎవరు తన్ని చూసినా చూడకపోయినా తను మరి పూస్తుందండి పువ్వు. ఆ రీతిగానే పువ్వుకు కూడా తేమ కావాలి. తేమ అంటే తడి కావాలి, ఆ తడి మనకి కావాలి. మనము కూడా దేవుని చేతిలో మరి చక్కటి పరిమళ వాసనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ పరిమళ వాసన మనం ఈ అనుసారమైన జీవితం, ఈ లోకానుసారమైన ఆస్తిని బట్టి మనకి రాదు. కానీ ఆయన రక్షణ వస్త్రము మనం ధరించుకుంటే ఆ రక్షణ వస్త్రంలోకి వెళ్ళి మనలోకి వెళ్ళి మరి ఆయన పరిమళ వాసన, ఆయన సన్నిధి అనే వాసన మనలోకి వెళ్ళి మరి ఇతరులకి వెళ్ళినప్పుడు ఇతరులు దీవించబడతారు. అదే అభిషేకం అండి. అదే అభిషేకానికి గుర్తు, అదే మహిమకి గుర్తు, ఆయన సన్నిధికి గుర్తు, ఆయన ప్రసన్నతకి గుర్తు, దేవాది దేవుడు మనకి పెట్టిన పేరుకి గుర్తు అని ఈరోజు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఈరోజు మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆయన చేసిన కృపలకే, ఆయన చూపిన కార్యములకే దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాకండి. చూడండి ఈ పాటను మరి నిజంగా ఎట్లా దర్శించడం చెప్పాను కదండి. మరి నా తోడు ఎవరు రాలేదు. ఆ తర్వాత నేను హాస్టల్కి వెళ్ళిపోయాను. నా ఈ 16 సంవత్సరాల ప్రయాణంలో ఆల్మోస్ట్ అంటే దేవునితో ప్రయాణంలో మొత్తము ఒంటరిగానే వెళ్తూ ఉన్నాను. సంచారములు లెక్కించిన దేవుడు అండి దేవుని చిత్తమైతే. మరి ఆ మాటని కూడా మనం రాబోయే కాలంలో ధ్యానిద్దాము. ఏంటంటే ఆయన సంచారం లెక్కిస్తున్నాడు. యాకోబు అటు ఇటు తిరుగుతున్నాడు, దావీదు అటు ఇటు తిరుగుతున్నాడు, యోసేపు ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండానే వెళ్ళిపోయాడు, అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకుండా వెళ్తాడు. కానీ వారి మీద ఉన్నది ఏంటి తెలుసా? దేవుని సన్నిధి. వాళ్ళు వెళ్తున్నారేమో తెలియకుండా, కానీ వాళ్ళు తెలియకుండా వెళ్తున్నారు. మాట ఎంత సత్యమో, వాళ్ళు తెలిసిన దేవుణ్ణి, వారిని పట్టుకున్న దేవుణ్ణి, వారిని పిలిచిన దేవుణ్ణి తెలుసుకొని దేవుని నిమిత్తం వెళ్తున్నారు, దేవుని ద్వారా వెళ్తున్నారు, దేవుని స్వరం వింటూ వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్తున్నారో తెలియకపోవచ్చు కానీ దేవుని స్వరాన్ని, దేవుని సన్నిధిని అనుభవించుకుంటూనే వెళ్తున్నారండి. హల్లెలూయా. అందుకే హెబ్రీ రాసిన పత్రికల్లో వారు చక్కటి ప్రయాణంలో వాళ్ళు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంటే వారు కొనసాగించారు. ఆ ఫేత్ హీరోస్ గురించి ఒకరి తర్వాత ఒకరి గురించి మరి వర్ణించబడింది. విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళందరూ లెక్కించబడ్డారు. వాళ్ళు మరి నిజంగా చెప్పాలంటే దేవుడు చెప్పిన వాగ్దాన దేశంలోకి వాళ్ళు అడుగు పెట్టలేకపోవచ్చు. దేవుడు వారి పట్ల చెప్పినవి కంప్లీట్గా నెరవేర్చబడకపోవచ్చు. కానీ వారికి చెప్పినవి రాబోయే కాలంలో మరి ఎంతో మంది ద్వారా నెరవేర్చబడినవి, అంటే వారి ద్వారా వచ్చిన బిడ్డల ద్వారా నెరవేర్చబడటం మనం చూస్తాం. చివరికి యేసు ప్రభు వారు అబ్రహాం ద్వారా రావడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు అదే యేసు ప్రభు వారు మనలో పుట్టి ఉన్నాడు. మనల్ని మరి ఆయన బిడ్డలుగా వారసులుగా ఎన్నుకోవడం మాత్రమే కాదు, మనలో జీవిస్తూ మరి మన ద్వారా ఇతరుల జీవితంలో క్రీస్తు పుట్టడానికి మనల్ని సాధనంగా కోరుకుంటున్నాడు. సో నిజమైన ఆశీర్వాదం ఏంటి తెలుసా అండి? ముగింపులో చెప్పాలనుకుంటుంది, ఎవరు ఉండకపోవడం కాదు, మనకు కావాలి, అందరూ కావాలండి. దేవుడు కుటుంబాన్ని ఎన్నుకున్నాడు, అందరూ ఉండాలి, అందరి మధ్యలో సమాధానం ఉండాలి, అందరి మధ్యలో ఐక్యత ఉండాలి. కానీ ఎవరున్నాను లేకపోయినను దేవుడు మొదటిగా నీ జీవితంలో ఉండాలి, దేవునికి మొదటి స్థానం ఇవ్వాలని దేవుని పేరిట కోరుకుంటూ ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం. నేను ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసనదికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన మరొక్క ధన్యతకే వందనాలు ప్రభా. ఈ దినమంతట్లో కూడా ప్రభా మీరు మాతో మాట్లాడమని, మాతో ఉండమని అయ్యా. ఈరోజు ఎంతమంది అయితే నీ వాక్యము ప్రభా బిడ్డలు వింటున్నారో వారి జీవితంలో వాళ్ళు ఎవరు యాకోబులాగా ఉన్నారో వారందరూ ఇజ్రాయెల్గా మార్చబడుదురు గాక అయ్యా. నీ బిడ్డలను పిలువబడుదురు గాక, నీ సాక్షులుగా జీవించుదురు గాక అయ్యా. వారి జీవితంలో ఒంటరితనాన్ని మర్చిపోయి నువ్వు తోడుగా ఉన్నావనే సత్యం వారు గ్రహించి అయ్యా నీకు ఇష్టానుసారమైన బిడ్డలు ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుదురు గాక, నీకు ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ నిన్ను అనుక్షణం ప్రతిక్షణం మహిమపరచుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాను.
వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో సమయాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.